కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా కాపుల కనిపర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నిర్వహించిన ధర్నాలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. రైతు రుణమాఫీ హామీ పూర్తిగా అమలయ్యే వరకు రైతుల పక్షాన పోరాడుతామంటున్న చల్ల ధర్మారెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. చల్ల ధర్మారెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలో రైతులు చేసినటువంటి ధర్నాకు సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పాల్గొనే నేపథ్యము ఇక్కడంతా కూడా రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ పక్షాన నిలబడతాము, రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పూర్తిగా చేయకపోతే రైతుల పక్షాన ఆందోళన చేస్తామని భరోసా కల్పిస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు చల్ల ధర్మారెడ్డి గారు సరే వాళ్ళ 2 గ్రామాలు తిరిగి ఉన్న నేపథ్యంలో ఒక మండల కేంద్రము మరో గ్రామము ఎట్లా ఉంది సార్ పరిస్థితి? రైతులు ఏమంటా ఉన్నారు? వాస్తవం చూస్తే రైతాంగం అంతా కడుపు దొరక్కపోతా ఉంది. అంటే కొంతమందికే రుణమాఫీ అయి కొంతమందికి కాకపోతే చాలా బాధ అనిపిస్తుంది. 1000-2000 కాదు, 2 లక్షలు, 1,00,000 రూపాయలు, 1,50,000, 50,000 కావచ్చు. ఇలా రైతు ఎంతో కష్టపడితే కానీ 50,000 వచ్చే పరిస్థితి లేదు. అలాంటిది కొంతమందికే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే చేసి మరి పేద రైతులు, ముఖ్యంగా పేద రైతులు చేయకపోతే అది ఏ విధంగా బాధాకరం ఉంటుందో ఈరోజు మండలాలలో గ్రామాల్లో తిరిగితే అర్థమవుతుంది. మీ ప్రసంగాలు వింటున్నాం. ఒక పరకాల నియోజకవర్గంలో దాదాపు 20,000 పైచీలకు రైతులకు రుణమాఫీ జరగలేదని చెప్తా ఉన్నారు. ఉమ్మడి జిల్లా పరిస్థితి ఏంటి? రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతుల పరిస్థితి దాదాపు రాష్ట్రానికి ఈరోజు వాళ్ళే చెప్తున్నారు కదా, 30 లక్షల చిల్లర ఇంకా రావాలని వాళ్ళే లెక్కలు చెప్తా ఉన్నారు. మరి అది ఏ విధంగా చేస్తారు, ఎట్లా చేస్తారో లెక్కలు అంచనాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. నేను నా నియోజకవర్గం నా శక్తి వంచన మేరకు నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. నా అంచనా కూడా ఇంకా 3-4 వేలు పెరుగుతాయి. వాళ్ళు బ్యాంకర్ దగ్గర తీసుకునేవి కావచ్చు, నేను కొంచెం అధికారులతో తీసుకునేవి కావచ్చు. 26 నుంచి 28 వేల మధ్యలో వచ్చినాయి. పెరిగితే ఇంకా 4-5 వేలు కూడా పెరగచ్చు. మరి వాస్తవంగా చెప్పాలంటే నిజంగా చాలా బాధపడుతున్నాను. చాలామంది నేను చెప్తున్నా వీడికి వస్తే నాకు ఏమవుతుందో అని భయపడతాను, కానీ కాంగ్రెస్ వాళ్ళు విపరీతమైన ఫోన్లు చేసి బతిలాడుతూ ఉంటారు. బ్యాంకర్లు కూడా రైతులకు ఏం చెప్పాలో అర్థం కాకుండా వాళ్ళు కూడా తలలు పట్టుకుంటున్న నేపథ్యం మనం చూస్తున్నాం కదా సార్. ఈ పరిస్థితి అంతా బ్యాంకర్ల వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటే వ్యవసాయ అధికారులు కూడా వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక దాట వేస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం కదా. దాన్ని చూస్తున్నారు. ఎస్ఎల్బీసీ అంటేనే స్టేట్ లెవెల్ బ్యాంక్ కమిటీ. ఎస్ఎల్బీసీని వాళ్ళు లెక్క తేల్చారు. మాకు తెలంగాణ రైతాంగం అంతా 49,000 కోట్లు బాకీ ఉన్న బ్యాంక్. ఇక బ్యాంకర్ లెక్క తప్పు అంటే మేము ఏం చెప్పాలి? బ్యాంక్ ఎందుకు తప్పు చేస్తారు? కంప్యూటర్ క్లిక్ చేస్తే ఎంతమందిలో కనపడతారు వాళ్ళు. బ్యాంకర్ లెక్క 5 నిమిషాలు ఇచ్చేస్తారు. స్టేట్ వైడ్ మొత్తం కావాలంటే గంట లోపల ఇచ్చేస్తారు. అలాంటి లెక్కలు తప్పని నువ్వు 45,000 అన్నావు, 31,000 అన్నావు. ఏ లెక్కను కరెక్ట్ తేల్చి వచ్చిన రైతులకు కూడా ఏ రోజు ఇస్తావో చెప్పు. నీ ప్రమాణాలు పక్క పెట్టి దేవతలు చూసుకుంటారు అవన్నీ. ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు. రైతుల పక్షాన బీఆర్ఎస్ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఇవాళ ప్రతిపక్షంలోనూ వాళ్ళ వైపు నిలబడి కొట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ రుణమాఫీ పూర్తిగా జరగకపోతే మీ ఉద్యమ కార్యాచరణ ఎలా ఉంటుంది? తెలంగాణలో రైతులు కనుక రుణమాఫీ కాకపోతే మేము కాదు, రైతులే ఆగరు. రైతులు రోడ్లు ఎక్కుతారు, ఏదైనా చేయగలుగుతారు. ఇలా రైతు తలుచుకుంటే రాష్ట్రం మొత్తం రూతలుగుతుంది, పరిశ్రమలకు పడుతుంది. ఎందుకనంటే రైతు పంట పండిస్తే తింటున్నాం. తిన్న తిండిని గుర్తించుకోకుండా రైతు కడుపు కొడతానంటే ఎవరు ఊరుకుంటారు? ఇలా రైతు కడుపు కొడితే ఎవరు ఊరుకోరు. పార్టీలకు అతీతంగా పనిచేస్తారు. ఇలా మొత్తంగా చూస్తే రైతు కడుపు కొడితే మాత్రం పార్టీలకు అతీతంగా ఉద్యమాలు జరుగుతాయని చెప్పి చల్ల ధర్మారెడ్డి గారు చెప్తున్నాను. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ఆత్మకూరు మండల కేంద్రం, పరకాల నియోజకవర్గం, హన్మకొండ జిల్లా.